హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జిఎల్ఆర్ టాక్స్. ఈరోజు వీడియోలో అయితే హోమ్ మేడ్ బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. వీడియో మొత్తం అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను. ఒక వెడల్పాటి డీస్ అయితే తీసేసుకొని దాంట్లో మైదా ఒక 5 కప్పుల దాకా అయితే వేసుకోవాలండి. అలాగే చిటికెడు సాల్ట్ అయితే వేసుకోవాలండి. అలాగే 5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ నెయ్యి బదులు లేని వాళ్ళు నూనె అయినా వేసుకోవచ్చండి. 5 టేబుల్ స్పూన్. మనము మైదా ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ అయితే తీసుకోవాలండి. మైదా 5 కప్పులకి నేను 2 కప్పుల షుగర్ అయితే యూజ్ చేసుకున్నాను. ఎక్కువ తీపి తినేవాళ్ళు 2.5 కప్ అయినా వేసుకోవచ్చు. అలాగే 3 యాలకులు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా. అలాగే గ్రైండ్ చేసుకున్న దాన్ని మనము పిండిలో కొంచెం కొంచెం అనేది కలుపుకోవాలండి. ఇదేంటి అంటే ఈ షుగర్ పౌడరు మైదా 2 బాగా నీట్గా కలిసేంత వరకు అయితే నీట్గా కొంచెం కొంచెం అనేది వేసుకుంటూ బాగా నీట్గా అయితే కలుపుకోవాలి. మధ్యలో ఎటువంటి ఉండలు అనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి. అప్పుడే మనకి సాఫ్ట్గా అనేది వస్తుందండి. సో అలాగా నీట్గా కలుపుకున్నాక మనం వాటర్ అనేది ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వాటర్ అనేది వేసుకుంటూ చిన్నగా కలుపుకోవాలండి. మనకి ఈజీగా కూడా అవుతుంది పిండి కలుపుకునే విధానము. సో అలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మెత్తగా సాఫ్ట్గా వచ్చేంత వరకు అయితే మనం బాగా కలిపేసుకోవాలి. అలాగే దాన్ని ఒక 2 or 5 మినిట్స్ ఏంటంటే పక్కన పెట్టేస్తే పిండి అని బాగా నాని బాగా మెత్తగా మనము చపాతీలాగా చేసుకోవడానికి కూడా మనకి నీట్గా అనేది వస్తుందండి. ఇంకా మనము బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దాము. అలాగే మనము కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పిండిని కొద్ది కొద్దిగా అనేది మనం తీసుకొని బాగా రౌండ్ లాగా చేసుకోవాలండి. అలా రౌండ్ లాగా చేసుకున్నాం కానీ ఎందుకంటే మనం బిస్కెట్స్ అనేది చపాతీకి ఎలా చేస్తామో అలా చేసి దాని నుంచి మనం కట్ చేసుకుంటాము. సో ఒక వెడల్పాటి ప్లేట్ కానీ ఏదన్నా మీ ఇంట్లో ఏది వసతిగా ఉంటే అది తీసుకోండి. కొంచెం పెద్దగా చేసుకోవాలి కాబట్టి పెద్ద ప్లేట్ అయితే తీసుకున్నాను, చపాతీ కర్ర కాకుండా. సో కొద్దిగా మైదా అనేది వేసేసి బాగా రౌండ్ చేసేసుకొని పిండి మీద అటు ఇటు పెట్టేసుకోవాలండి. అటు ఇటు పెట్టుకున్నాక మనం కర్రతో బాగా చపాతీలాగా చేసేసుకోవాలి. బాగా అటు ఇటు తిప్పుకుంటూ అయితే చేసుకోవాలి, లేదంటే అంటుకోబోతుందండి ప్లేట్కి. సో అలా నీట్గా చపాతీ షేప్లో చేసుకోవాలి. మైదా కాబట్టి కొద్దిగా చేస్తున్నా కూడా సాగుతుందండి. సో అందుకని కొద్దిగా టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో అలాగా 4 సైడ్లు రౌండ్స్ అనేది కట్ చేసేస్తే నీట్గా ఇట్లాగా బాక్స్ షేప్లో వచ్చిద్ది. ఇప్పుడు మనకి ఇష్టమైన షేపులు కట్ చేసేసుకోవచ్చండి. బిస్కెట్స్ గ్లాస్ కానీ లేకపోతే ఏదైనా చాక్ కానీ లేకపోతే ఏదైనా చిన్న చిన్న బాటిల్స్ క్యాప్ కానీ ఏదైనా పెట్టుకున్నా మనకి రకరకాల షేప్స్ అనేది వస్తాయండి. సో ఇందులో నేను నార్మల్గానే చాక్తో అయితే కట్ చేసేసాను. అలాగే ఈక్వల్గా పీసెస్ అయితే నీట్గా అనేది కట్ చేసుకోవాలండి. మనము ఏంటంటే బిస్కెట్స్ అనేవి మైదాతోనే కాదండి రకరకాలుగా కూడా చేస్తుంటారు. అలాగే మైదాతో కూడా చేసుకుంటారు. ఇందులో కొంతమంది ఎగ్ జెల్ వాడుకుంటుంటారు. సో రకరకాలుగా చేసుకోవచ్చండి. నేనైతే ఈ ప్రాసెస్ ఎప్పుడు ఫాలో అవుతాను. సో అలా నీట్గా చిన్నగా పీసెస్గా మనకి ఎంతెంత పీసెస్ ఎంతెంత మందంగా కావాలి, ఎంత పల్చనగా కావాలి అనేది మనమే కట్ చేసుకునే దాంట్లో ఉంటుంది. సో అలా నీట్గా కట్ చేసేసి పక్కన అయితే పెట్టేసేసుకోవాలి. అలాగే ఒక బాండీ అయితే తీసేసుకొని దానిలో కొంచెం ఆయిల్ అనేది వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక మనం ఆయిల్ కాగేంత వరకు అయితే పెద్ద ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ కాగినాక మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము బిస్కెట్స్ అన్నీ వేసుకోవాలి. బిస్కెట్స్ మనం కాల్చుకునే టైంలో అయితే హై ఫ్లేమ్లో పెట్టకండి. పైన అయితే కాలిపోయినట్టు కనిపించేస్తాయి, లోపలైతే పిండిగానే ఉంటాయి. సో నీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా కరకరలాడేటట్టు అయితే కాల్చుకొని తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోండి. మనం ఇలా చేసినవన్నీ ఇలాగే మొత్తం చేసుకొని మనం ఒక ప్లేట్లో అయితే సపరేట్ చేసేసుకోవచ్చు. సో ఇంకా అవి చల్లగా అయిపోయినాక మనం తిన్నామంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయి. పిల్లలకి స్నాక్స్గా కూడా బాగా ఇష్టపడతారు ఇవి.
సో మీరు ఒకసారి ట్రై చేయండి. మీకెలా వచ్చిందో నాకు కామెంట్స్‌లో రిప్లై ఇవ్వండి. మీరు ఇట్లా కామెంట్స్‌లో నాకు రిప్లై ఇస్తుంటే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అని హోప్‌గా ఉంటది. సో మీరు ఇట్లాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి లాస్ట్ వరకు. అండ్ నేను మంచి వీడియోస్ మీ ముందుకి తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాను. వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇలాగే చూస్తూ ఉండండి, మరికొన్ని వీడియోస్ అందజేస్తాను.